श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। चतुर्विंशतिसहस्राणि श्लोकानां मुक्तवान् ऋषिः तथा सर्गशतान् पञ्चाशत्काण्डानि तदुत्तरम्। अस्मत्श्रीगुरुभ्यो नमः। శ్రీమద్ రామాయణం యుద్ధకాండలో ఉన్నాం. యుద్ధకాండలో పంచపంచాశ సర్గ దగ్గర ఉన్నాం. 55వ సర్గలో ప్రస్తుతం పారాయణలో ఉన్నాం. ఈ 55వ సర్గ ఈ పూట మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు శ్రీమద్ రామాయణాన్ని బాలకాండ, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర ఈ కాండాల వరకు ప్రతి శ్లోకాన్ని కూడా పారాయణ చేసుకుంటూ అనుష్ఠాన రూపంగా చేతి వ్రాతగా శ్లోకాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం యుద్ధకాండలో ఉన్నాం. యుద్ధకాండలో 55వ సర్గ వరకు వచ్చాం. నిన్నటి వరకు జరిగినటువంటి సందర్భంలో అంగదుడికి వజ్రదంష్టుడికి జరిగినటువంటి యుద్ధంలో వజ్రదంష్టుడిని అంగదుడు భీకరంగా పోరాడి తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గం చేత అలాగే అనేక వృక్షాల చేత కొట్టి ఆ వజ్రదంష్టుడిని వధించడం జరుగుతుంది. వజ్రదంష్టుడు రావణుడు ఆజ్ఞాపించగా వచ్చినటువంటి వాడు. ఘోరమైనటువంటి రాక్షసుల్ని తీసుకొని వానర సైన్యం పైకి యుద్ధానికి వస్తాడు. వచ్చి చాలామంది వానరుల్ని వధించడం జరుగుతుంది వజ్రదంష్టుడు. ఈ వజ్రదంష్టుడు వేగాన్ని చూసినటువంటి అంగదుడు భయంకరమైనటువంటి యుద్ధం చేయడం జరుగుతుంది వజ్రదంష్టుడితో. ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధంలో అంగదుడిని కూడా అనేక పర్యాయాలు హింసించడం జరుగుతుంది, రక్తస్రావం అయ్యే వరకు. అంగదుడు కూడా వజ్రదంష్టుడిని అనేక శిలల చేత వృక్షాల చేత కొట్టడం జరుగుతుంది. ఆ సమయంలో ఖడ్గం తీసుకొని శిరస్సు ఖండించడం జరుగుతుంది వజ్రదంష్టుడిని అంగదుడు. వజ్రదంష్టుడు ప్రాణాలు పోయాయని గ్రహిస్తారు రాక్షసులు. భయపడతారు, సిగ్గుతో తల వంచుకుంటారు. వెనక్కి తగ్గి లంకాపట్టణం వైపు పరుగులు తీస్తారు రావణుడికి చెప్పటం కోసం. ఆ సమయంలో వానర సైన్యం అంతా ధైర్యం తెచ్చుకొని సంతోషపడుతుంది. దేవతలు ఇంద్రుణ్ణి పూజించినట్లుగా వానర సైన్యం అంతా కూడా అంగదుడిని పూజిస్తారు, కీర్తిస్తారు, ఎత్తుకొని జై జయధ్వానాలు చేస్తారు. ఈ సందర్భం 54వ సర్గలో మనకు కనబడుతూ ఉంది. ఈ పూట 55వ సర్గని మనం పారాయణ చేసుకుందాం. శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే పంచపంచాశ సర్గః. రావణుడు ఆజ్ఞ చేత అకంపనుడు అనేటటువంటి భయంకరమైన రాక్షసుడు వానర సైన్యం పైకి యుద్ధానికి వెళ్ళటం ఈ సర్గలో మనకు కనబడుతోంది. అకంపనుడు బయలుదేరినప్పుడు అనేకమైనటువంటి దుశ్శకునాలు బయలుదేరతాయి. వాటిని చూస్తాడు అకంపనుడు, భయపడతాడు. వానరులకి రాక్షసులకి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. రావణుని ఆజ్ఞ చేత అకంపనుడు
యుద్ధమునకు బయలువెడుట, దుశ్శకునాలని చూసి అతడు ఖిన్నుడగుట, వానరులకి రాక్షసులకి మధ్య ఘోర యుద్ధం జరుగుట. వజ్రదంష్ట్రం హతం శ్రుత్వా వాలిపుత్రేణ రావణః బలాచ్చక్షమువాచేదం కృతాంజలిముపస్థితం. వాలికుమారుడైనటువంటి అంగదుడి చేతిలో వజ్రదంష్టుడు చంపబడ్డాడు అనేటటువంటి వార్త రావణుడికి చెప్పటం కోసం రాక్షస సమూహం భయం చేత పరుగులు తీసి లంకాపట్టణంలోకి వచ్చారు. రావణుడు సభలో ఉన్నాడు. రావణుడి దగ్గరికి వచ్చారు. చేతులు కట్టుకొని దీనంగా భయపడుతూ దోసెలు చాచి రావణుడికి చెప్పటం జరిగింది. రావణుడి పక్కన ఉన్నటువంటి సేనానాయకులతో ఈ వచ్చినటువంటి రాక్షస సైన్యం చెబుతూ ఉంది. శీఘ్రం నిర్యంతు దుర్దర్శ రాక్షసా భీమ విక్రమాః అకంపనం పురస్కృత్య సర్వశస్త్రాస్త్రకోవిదం. భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి రాక్షసులు వాళ్ళు సామాన్యుల, సమస్తమైనటువంటి అస్త్రశస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు, అస్త్రాలను ప్రయోగించటంలో, ఉపసంహారం చేయటంలో గొప్ప నేర్పరులు వీళ్ళంతా కూడా. ఈ వార్త తెలిసినటువంటి రావణుడు వెంటనే అకంపనుడిని ఆజ్ఞాపించాడు. అకంపనుడు ఇంకా ప్రమాదకారి, అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలు బాగా తెలిసినటువంటి వాడు, ఎక్కడికి వెళ్ళినా జయాన్ని సంపాదించి వచ్చేటటువంటి వాడు అకంపనుడు. అటువంటి ఘోరమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు ఈ అకంపనుడు రాక్షసుడు. అకంపనుడిని ముందు పెట్టుకొని వెళ్ళండి, వానరుల్ని వధించండి అని ఆజ్ఞాపించాడు రావణుడు. వజ్రదంష్ట్రం హతం శ్రుత్వా వాలిపుత్రేణ రావణః బలాచ్చక్షమువాచేదం కృతాంజలిముపస్థితం. వాలి కుమారుడైనటువంటి అంగదుడి చేతిలో వజ్రదంష్టుడు చంపబడినాడయ్యా అని రావణుడికి తెలిపారు రాక్షసులంతా కూడా. అది విన్నాడు రావణుడు. సేనానాయకుల్ని ఆజ్ఞాపించాడు. వెంటనే క్షణం ఆలస్యం అవ్వకుండా శీఘ్రం నిర్యంతు దుర్దర్శ రాక్షసా భీమ విక్రమాః అకంపనం పురస్కృత్య. ఏమయ్యా రాక్షసులారా, అకంపనుణ్ణి ముందు పెట్టుకొని వెళ్ళండి యుద్ధానికి అన్నాడు.
సర్వశాస్త్రాస్త్రకోవిదం సర్వశస్త్రాస్త్రకోవిదం. అకంపనుడు వస్తే తప్పనిసరిగా జయం కలుగుతుంది. వెంటనే బయలుదేరండి, ఆలస్యం చేయవద్దు, వానరుల్ని వధించండి అని ఆజ్ఞాపించాడు రావణుడు. శీఘ్రం నిర్యంతు దుర్దర్శ. రాక్షసా భీమ విక్రమాః అకంపనం పురస్కృత్య సర్వశస్త్రాస్త్ర కోవిదం. ఏష శాస్తా చ గోప్తా చ నేతా చ యుధి సత్తమః భూతి కామశ్చ మే నిత్యం నిత్యం చ సమరప్రియః. ఆ కంపనుడు ఎటువంటి వాడో తెలుసా? చాలా ఉత్తమమైనటువంటి వాడు, యుద్ధంలో బాగా నైపుణ్యత కలిగినటువంటి వాడు. సైనికులందరికి కూడా ఇతనేనయ్యా శిక్షణ ఇచ్చేది, సైనికుల్ని రక్షించాడు ఇతనే, సైనికులకు నాయకుడు ఇతనే, ఎల్లప్పుడూ రాజ్యం అభివృద్ధి కోరేటటువంటి వాడు, నిత్యం యుద్ధంలో జయాన్ని సాధించేవాడు, నిత్యం యుద్ధాన్ని కోరేవాడు. అంటే యుద్ధ నైపుణ్యత బాగా ఉన్నవాడు అకంపనుడు. అకంపనుడు ముందుంటే చాలు, మనకి జయమే అన్నాడు రావణుడు. ఏష శాస్తా చ గోప్తా చ నేతా చ యుధి సత్తమః భూతి కామశ్చ మే నిత్యం నిత్యం చ సమరప్రియః. బాగా యుద్ధం చేయటం తెలిసినటువంటి వాడు. రాక్షస సైన్యానికి, యుద్ధ సమూహానికి శిక్షణ ఇచ్చేది కూడా ఈ అకంపనుడేనయ్యా. అతని గురించి చెప్పాలా, అతన్ని ముందుంచుకొని బయలుదేరమన్నాడు. ఏష జేష్యతి కాకుత్సౌ సుగ్రీవంచ మహాబలం వానరాంశ్చాపరాన్ ఘోరాన్ హనిష్యతి న సంశయః. ఇతడు ఈ అకంపనుడు రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, మహాబలశాలి అయిన సుగ్రీవుణ్ణి, భయంకరులైనటువంటి వానరుణ్ణి తప్పక వధించగలడు. ఇతడొక్కడు చాలు, మీరెవ్వరూ భయపడకండి, అకంపనును ముందుంచుకొని బయలుదేరండి అని ఆజ్ఞాపించాడు. ఏష జేష్యతి కాకుత్సౌ సుగ్రీవం చ మహాబలం వానరాంశ్చాపరాన్ ఘోరాన్ హనిష్యతి న సంశయః. పరిగృహ్య స తామాజ్ఞాం రావణస్య మహాబలః బలం సంప్రేరయామాస తదా లఘుపరక్రమః. మహాబలవంతుడు, శీఘ్ర పరాక్రమం కలిగినటువంటి వాడు అకంపనుడు రావణుడి మాట విన్నాడు. విని రావణుడికి నమస్కరించాడు. అలాగే మహారాజా, శీఘ్రంగా వెళతానని నమస్కరించి సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు.
తతో నానాప్రహరణా భీమాక్షా భీమదర్శనాః నిష్పేతూ రాక్షసా ముఖ్యా బలాధ్యక్ష ప్రచోదితాః. భయంకరమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు అకంపనుడు. చూచేవారికి భయం కలుగుతుంది, గుండె పగిలిపోతుంది. అంత వికార రూపం, భయంకర రూపం. ముఖ్యమైన రాక్షసుని తీసుకున్నాడు, యుద్ధానికి సంబంధించిన ఆయుధాలని తీసుకున్నాడు, ఆయుధాలను ధరించారు. సేనాధ్యక్షుని ఆజ్ఞ ప్రకారం అందరూ బయలుదేరారు. వానరులుండే చోటికి బయలుదేరారు. ముందు అకంపనుడు వెళ్తున్నాడు, వెనక సేనాధ్యక్షులు వెళ్తున్నారు, వారి వెనక వానర రాక్షస సైన్యం బయలుదేరి వెళుతోంది. రథమాస్థాయ విపులం తప్త కంచన భూషణం మేఘాభో మేఘవర్ణశ్చ మేఘస్వన మహాస్వనః రాక్షసైః సంవృతో ఘోరై స్తదా నిర్యత్య కంపనః. ఈ అకంపనుడు అనేకమైన ఆయుధాలని తీసుకొని వెళుతూ ఉంటే మేఘం వంటి కాంతి, గొప్ప ధ్వని, ఆకాశంలోంచి పెద్ద ధ్వని బయలుదేరింది. బంగారం చేత అలంకరింపబడినటువంటి ఎన్నో ఆయుధాలని తీసుకున్నాడు. ఒక రథాన్ని ఎక్కాడు, గొప్ప రథాన్ని. భయంకరమైనటువంటి రాక్షసులు ఆ రథం చుట్టూ ఉన్నారు. రథం పైన ఈ అకంపనుడు ఉన్నాడు. ఆ రథం గొప్ప రథం. ఆ రథం ఎక్కాడు. ఈ రాక్షసులంతా ఈయన చుట్టూ చేరారు. ఇక బయలుదేరారంతా కూడా. నహి కంపయితుం శక్యః స్వరైరపి మహామృదే అకంపనస్తతస్తేషామాదిత్య ఇవ తేజసా. దేవతలకు కూడా భయమే ఈ అకంపనుడంటే. అకంపనుడు జోలు ఎవరూ పోరు. దేవతలు కూడా పక్కకు తప్పుకుంటారు. అంత ప్రమాదకారి అకంపనుడు. యుద్ధం చేయటంలో బాగా నేర్పరి. ఎక్కడ, ఎప్పుడు, ఎలా యుద్ధం చేయాలి, అతి తక్కువ సమయంలో ఎక్కువ యుద్ధాన్ని ఎలా చేయాలో బాగా తెలిసిన వాట ఈ అకంపనుడు. చూడటానికి కూడా భయంకరంగా ఉంటాడు. ఆ రూపమే ఒక వికారం కలిగిస్తుంది, భయం కలిగిస్తుంది. అటువంటి వాడు ఈ అకంపనుడు. రాక్షసులు ఈ అకంపనుడు రాగానే ఆనందంతో బయలుదేరారు. రాక్షసులకి మధ్య తేజస్సూర్యుడు వలె ప్రకాశించాడు. రాక్షసుల మధ్యలో ఈ అకంపనుడు గొప్పగా. అకంపనుడు ఉన్నాడు, మాకేం భయం లేదని రాక్షస సైన్యం వెళుతూ ఉంది. తస్య నిర్ధావమానస్య సంరబ్ధస్య యుయుత్సుయ తస్య నిర్ధావమానస్య సంరబ్ధస్య యుయుత్సయ అకస్మాద్దైన్యమాగచ్చద్దయానాం రథవాహినాం. అకంపనుడు యుద్ధం చేయాలని ఉత్సాహంతో తొందరపడుతూ ఉత్సాహము అత్యుత్సాహం చూపిస్తూ పరిగెత్తుతూ ఉన్నాడు. ఇందాక చెప్పాడు రావణుడు ఎప్పుడు యుద్ధం చేయటంలో బాగా నిష్ఠగా ఉంటాడట, ఉత్సాహం చూపిస్తాడట. యుద్ధం అంటే ముందుకొస్తాడట. ముందు తగాదా అంటే ముందుకొస్తాడట ఈ అకంపనుడు. గొడవ అంటే ముందుకొస్తాడు, యుద్ధం అంటే ముందుకొస్తాడు. అట్లాంటి వాణ్ణి సైన్యం ముందు పెట్టారు. పరిగెత్తుతూ ఉన్నాడు వేగంగా గుర్రం రథంతో. ఆ సమయంలో ఒక దైన్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. విస్ఫురన్నయనం చాస్య సవ్యం యుద్ధాభినందినః సువర్ణో ముఖవర్ణశ్చ గద్గదశ్చాభవత్స్వనః. ఈ అకంపనుడు ఉత్సాహంతో వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? బాగా యుద్ధం చేయడం బాగా తెలిసినవాడు. తక్కువ సమయంలో ఎక్కువ యుద్ధం చేయగలిగినటువంటి వాడు, తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొందగలిగినటువంటి వాడు, జయం పొందడం మాత్రమే తెలిసినవాడు. రాక్షసులకు ధైర్యమే ఇతడు, దేవతలకి భయమే ఇతడు. ఇతడు పేరు చెబితే చాలు దేవతలంతా భయపడుతూ ఉన్నారు. ఈ అకంపనుడికి వెళ్ళే సమయంలో ఎడమ కన్ను అదరటం మొదలుపెట్టింది. ఎడమ కన్ను అదురుతూ ఉంది. ముఖవర్ణం అంతా కూడా రంగు మారింది ముఖం. అంతేకాకుండా కంఠం ధ్వని మారింది. కంఠమేమో ధ్వని మారింది, ఎడమ కన్ను అదురుతూ ఉంది. ముఖమంతా ఏదో ముఖ కవళికల్లో తేడా వచ్చింది అకంపనుడికి.
తేడాగా ఉందే ఏదో అనుకున్నాడు అకంపనుడు. అభవత్ సుదినే కాలే దుర్దినం రూక్షమారుతం ఊచుః ఖగమృగా సర్వే వాచః క్రూరా భయావహాః. భయంకరమైనటువంటి ఒక గాలి బయలుదేరింది ఆ సమయంలోనే. ఎడమ కన్ను అదురుతుంది ఒక పక్క, ముఖం రంగు మారింది, కంఠమంతా ధ్వని శబ్దం మారింది. ఏవో హావభావాలు సంతోషంగా వ్యక్తపరుద్దామంటే కుదరటం లేదు. భయంకరమైన చెడు గాలి బయలుదేరింది. మేఘాలన్నీ కప్పేశాయి, చీకటి అవుతూ ఉంది. మృగాలన్నీ అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నాయి. రథం ముందు భయంకరమైనటువంటి అరుపులు, నక్కలు అరుస్తూ ఉన్నాయి, గ్రద్దలు పరిగెత్తుతూ ఉన్నాయి, జంతువులన్నీ భయాందోళనతో పరిగెత్తుతూ ఉన్నాయి. ఈ రాక్షస సైన్యం వస్తూ ఉంటే దీన్ని చూశాడు అకంపనుడు. ససింహా సచితస్కందః శార్దూల సమవిక్రమః తానుత్పాతన చింత్యైవ నిర్జగామ రణాజిరం. సింహము మూపురం వంటి బలిసినటువంటి మూపురం కలిగినటువంటి వాడు, పెద్ద పులులతో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వాడు ఈ అకంపనుడు. సామాన్యుడు కాదు. దుశ్శకునాలన్నీ చూశాడు. చూసి లెక్క చేయలేదు. పదండ యుద్ధానికి ఇవన్నీ పట్టించుకోవద్దన్నాడు. ఎడమ కన్ను అదురుతూ ఉంది, మనస్సులో ఉన్నది. అయినా సరే ఇవన్నీ దుశ్శకునాలు లెక్క చేయొద్దు, యుద్ధానికి పదమని బయలుదేరాడు తన సైన్యాన్ని తీసుకొని. తథా నిర్గచ్చతస్య రక్షసః సహ రాక్షసైః బభూవ సుమహాన్నాదః క్షోభయన్నివ సాగరం. ఆ రాక్షసుడు తన సైన్యంతో వస్తూ ఉంటే సముద్రం భయపడుతుందా అన్నట్లుగా, సముద్రాన్ని క్షోభింపజేస్తాడా, సముద్రాన్నే భయపెడతాడేమో అన్నంత ధ్వని, ఒక ధ్వని బయలుదేరింది. ఈ రాక్షస సైన్యం పరిగెత్తే పరుగెత్తుడికి సైన్యం అంతా ఒకేసారి వచ్చటం వల్ల ఆ ధ్వని బయలుదేరింది. ఇదంతా వానరులు విన్నారు ఈ ధ్వని. తేన శబ్దేన విత్రస్తా వానరాణాం మహాచమూః ద్రుమశైల ప్రహారాణాం యోద్ధుం సముపతిష్టతాం. ఈ రాక్షస సైన్యాన్ని విన్నారు. ఆ శబ్దం అంతా వానర సైన్యం. వృక్షాలను పీకిలించారు, పర్వతాలను పీకిలించారు. సైన్యం అంతా కూడా పట్టుకొని సిద్ధంగా ఉన్నారు వానర సైన్యం. ఈ శబ్దాన్నంతటినీ చూసినటువంటి కొంతమంది వానర సైన్యంలో కొంత భయం బయలుదేరింది. అయినా సరే ఆయుధాలు ధరించి ఉన్నారు. మరి వచ్చే శత్రువుని ఎదుర్కోవాలి కదా. తేషాం యుద్ధం మహారౌద్రం సంజజ్ఞే కపిరక్షసం రామ రావణయోరర్ధే సమభిచక్త జీవినాం. రావణుడి కోసం కొంతమంది, రాముడి కోసం కొంతమంది ప్రాణాలు విడవటం కోసం సిద్ధంగా ఉన్నారు. అంతే కదా. రాముడి కోసం వానర సైన్యం, రావణుడి కోసం రాక్షస సైన్యం. ప్రాణాలను విడిచైనా సరే యుద్ధం చేయాలి అన్నట్టుగా వానరులకి రాక్షసులకి మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. రామ రావణయోరర్ధే సమభిచక్త జీవినాం. రావణుడి కోసం రాముడి కోసం వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసేటటువంటి వీరులంతా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. సర్వే యతిబలా శూరాః సర్వే పర్వత సన్నిభాః హరయో రాక్షసాశ్చైవ పరస్పర జిఘాంసవః. పరస్పరం కొట్టుకుంటూ ఉన్నారు, చంపుకుంటూ ఉన్నారు. రాక్షసులందరూ కూడా గొప్ప బలం కలిగిన వారే, వాళ్ళేం తక్కువ కాదు, శూరులే. అందరూ పర్వతం వంటి వారు రాక్షస సైన్యం, ఈ అకంపనుడితో వచ్చిన బృందం. తేషాం వినర్దతాం శబ్దః సంయుగేతి తరస్వినాం శుశ్రువే సుమహాన్ కోపాదన్యోన్యమభిగర్జతాం. పెద్ద ధ్వనులు చేయటం మొదలుపెట్టారు. వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. కోపంతో అరుస్తూ ఉన్నారు, కోపంతో కొడుతూ ఉన్నారు.
రాక్షసుల మధ్యలోంచి ఒక పెద్ద ధ్వని, వాళ్ళు అరిచే అరుపులు వికారంగా వస్తూ ఉన్నాయి. యుద్ధంతో వచ్చేటటువంటి ధ్వనులు వేరే ఉన్నాయి. రజశ్చారుణ వర్ణాభం సుభీమామభవద్భృశం ఉద్ధతం హరిరక్షోభిః సంరురోధ దిశో దశ. ఈ వీరు వారు అరిచేటటువంటి ధ్వనుల చేత 10 దిక్కులు కప్పేసింది ఆ ధ్వని. భయంకరమైన యుద్ధం జరుగుతుంది, అరుపులు వస్తూ ఉన్నాయి. పరిగెత్తేటటువంటి వారి పాదాల దగ్గర నుండి వచ్చే ధ్వని, రథాలు వెళ్ళేటప్పుడు ఆ చక్రాల నుండి వచ్చే ధ్వని, గుర్రాల పైన వెళుతూ ఉన్నప్పుడు గుర్రాల డెక్కల్లోంచి వచ్చే ధ్వని, ఏనుగులు వెళుతూ ఉన్నప్పుడు ఏనుగుల పాదాల నుండి అరుపుల నుండి వచ్చే ధ్వని, రాక్షసులు యుద్ధం చేసుకుంటూ వానరులు యుద్ధం చేస్తూ అరిచేటటువంటి అరుపులన్నీ కలిసిపోయి 10 దిక్కులా నిండిపోయిందట. అన్యోన్యం రజసాతేన కౌశేయోద్ధూత పాండున సంవృతాని చ భూతాని దదృశుర్నరణాజిరే. సంవృతాని చ భూతాని దదృశుర్రణరాజిరే. ఆ ప్రదేశమంతా కూడా పరాగం చేత కప్పబడి ఉందట. తెల్ల బట్టేశారా అన్నట్టుగా యుద్ధ భూమంతా కూడా కనబడటం లేదు. అసలు ఎవరెవరో గుర్తుపట్టలేనంత పరిస్థితి. అంతా నిండిపోయారు, కలిసిపోయారు, యుద్ధం చేసుకుంటున్నారు. నధ్వజో న పతాకా వా చర్మ వా తురగోపి వా అయుధం స్యందనో నాపి స్యందనో వాపి దదృశే తేన రేణునా. పతాకాలు, డాలులు, గుర్రాల ధ్వని, పతాకాల ధ్వని, ఆయుధాల ధ్వని, రథాల ధ్వని ఇవన్నీ కలిసిపోయి ఏదేదో అర్థం కాని పరిస్థితి వచ్చింది. శబ్దశ్చ సుమహాంస్తేషాం నర్దతామభిధావతాం శ్రూయతే తుములో యుద్ధే న రూపాణి చ కాశిరే. న రూపాణి చ కాశిరే. పరిగెత్తేటటువంటి వీరులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ నుండి వచ్చే ధ్వని, పెద్ద శబ్దం వినబడుతూ ఉంది. వాళ్ళ రూపాలు కూడా అంతే ఉన్నాయి. హరినేవ సుసంవృష్టా హరయో జఘ్నురాహవే రాక్షసా రాక్షసాంశ్చాపి నిజఘ్నుస్తిమిరే తదా. యుద్ధంలో బాగా కోపంతో యుద్ధం చేస్తూ ఉన్నారు రాక్షసులు. వానరులు అంతే, వీరిని వారు వారిని వీరిని చంపుకుంటూ ఉన్నారు ఆయుధాల చేత. తే పరాంశ్చ వినిఘ్నంతః స్వాంశ్చ వా రాక్షసాః రుధిరార్ద్రాం తదా చక్రుర్మహీం పంకానులేపానాం. తమ వాళ్ళని రక్షించుకోవటం కోసం ఎదుటి వాళ్ళని చంపుతూ ఉన్నారు. రాక్షసులను రక్షించుకోవటం కోసం రాక్షసులు వానరులను వధిస్తూ ఉన్నారు. వానరులను రక్షించుకోవటం కోసం వానరులు రాక్షసులను చంపుతూ ఉన్నారు. ఇలా జరగటం వల్ల రక్తం చేత మొత్తం తడిచిపోయింది, బురదతో నిండిపోయింది, మాంసపు ముద్దలతో నిండిపోయింది ఆ ప్రదేశం అంతా. శరీరం అంతా శవాలతో, ఆ ప్రదేశం అంతా శవాలతో నిండిపోయింది. ఇలా ఆ యుద్ధం జరుగుతూ ఉంది. పర్వతం వంటి ఆకారాలు రాక్షసులవి, వానరులవేమన్నా తక్కువ? అలానే ఉన్నాయి. రాక్షసాస్త్వభిసంక్రుద్ధాః ప్రాసతో మరపాణయః కపీ నిజఘ్నిరే తత్ర శస్త్రైః పరమదారుణైః. అక్కడ ఏది దొరికితే దాంతోనే కొట్టుకుని మరీ ప్రాణాలు తీసుకుంటున్నారు రాక్షస సైన్యం, వానర సైన్యం. ఆయుధాలతో కొట్టుకుంటున్నారు, చెట్లు చామలు పర్వతాలతో కొడుతున్నారు వానరులు, రాక్షసులు. ఈ రాక్షస సేనా నాయకుడైనటువంటి అకంపనుడు చూశాడు ఈ వానరులు రాక్షసులు కొట్టుకొని ప్రాణాలు పోవటం. చాలామంది రాక్షసులను వధించారు వానరులు. అప్పటికే కోపించాడు, ఆగ్రహంతో తన పరాక్రమాన్ని చూపి రాక్షసులందరినీ కూడా సంతోషపెట్టాలి, నా రాక్షసులని కాపాడుకోవాలి అని ఆలోచన కలిగిన వాడు ఈ అకంపనుడు. హరయస్త్వసి రక్షాంసి
మహాద్రుమ మహాశ్మభిః విదారయంత్యభిక్రమ్య శస్త్రాణ్యాచ్ఛిద్య వీర్యతః. ఇక పెద్ద వృక్షాలని, శిలల్ని, రాక్షసుల్ని ప్రేరేపించాడు. వానరులు కూడా పరాక్రమం చేత రాక్షసులను వధించడం మొదలుపెట్టారు. పెద్ద పెద్ద వృక్షాలను విసిరేస్తున్నారు, పెద్ద పెద్ద శిలలను విసిరేస్తున్నారు, పెద్ద పెద్ద రాక్షసుల్ని చీల్చేస్తున్నారు. ఈ సందర్భాన్ని అకంపనుడు చూశాడు. చూసి ఏతస్మిన్నంతరే వీరా హరయః కుముదో నలః మైందశ్చ పరమక్రుద్ధాశ్చక్రుర్వేగమనుత్తమం. ఈ అకంపనుడు కూడా భయంకరమైన బాణాలు వానరుల పైన వేస్తూ ఉన్నాడు. వానరులంతా రాక్షస సైన్యం పైన యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇంతలో వానరుల్లో గొప్పవాళ్ళైన వీరులు కొంతమంది, కుముదుడు, నలుడు, మైందుడు, చాలా కోపం వచ్చింది వీళ్ళకి. బృందాలు బృందాలుగా ఉన్నారు. చూసి గొప్ప వేగం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు కూడా. ఇక వాళ్ళు కూడా భయంకరమైన యుద్ధం చేయటం మొదలుపెట్టారు. కనపడ్డవాడిని కనపడ్డట్టు రాక్షసుల్ని వధించడం జరుగుతూ ఉంది. అదే సమయంలో వానర శ్రేష్ఠులు అనేకమైనటువంటి వృక్షాలను తీసుకొచ్చి, ఆయుధాలను తీసుకొచ్చి రాక్షసుల్ని చంపుకుంటూ పోతూ ఉన్నారు. కాసేపటికి హనుమంతుడు పరాక్రమం చేత అకంపనుడు మరణించడం జరుగుతుంది. హనుమంతుడి చేతిలో అకంపనుడు మరణం చూస్తారు రాక్షస సైన్యం. భయపడతారు. మళ్ళీ భయపడి రాక్షస రాజు దగ్గరికి వెళ్ళి విన్నవించడం జరుగుతుంది. వజ్రదంష్ట్రుణ్ణి, అంగదుడు చంపటాన్ని చూసి భయపడతారు. అకంపనుణ్ణి హనుమంతుడు వధించడం చూసి భయపడిపోతారు. మనకి ఈ సర్గలో ఈ సందర్భం కనపడుతుంది. రాక్షసులు వానరుల్ని వధించటం, వానరులు రాక్షస సైన్యాన్ని వధించటం సందర్భంలో హనుమంతుడు చేసేటటువంటి భయంకరమైనటువంటి యుద్ధంలో చాలామంది రాక్షస సైన్యం నశించిపోతుంది. అకంపనుణ్ణి కూడా వధిస్తాడు హనుమంతుడు. ఆ సందర్భాన్ని, ఆ వధించేటటువంటి ఘట్టాన్ని రేపు పారాయణ చేసుకుందాం. శ్లోకాలు రేపు రాసుకుందాం. ఏవమే తత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాభ్యయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసనపరైర్ మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. राजा रामचंद्र प्रभु की जय, सीता माता को जय, लक्ष्मण स्वामी की जय, पवन सुत हनुमान की जय, वाल्मीकि महर्षि की जय, नारद महर्षि की जय, ब्रह्मदेव को जय. एतत्फलम् हनुमत् सीता लक्ष्मण समेत श्रीरामचंद्र स्वामी देवतार्पणमस्तु.